చదువులో హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ లభిస్తుందని ఇంటర్మీడియట్ 2 ఏళ్ల పాటు శ్రద్ధగా చదివితే అనుకున్నది సాధిస్తారన్నారు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో బీఐపీ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మంచి మార్కులు సాధించిన 10వ తరగతి బాలికలకు స్కిల్ డెవలప్మెంట్ కోసం 2 రోజుల పాటు నిర్వహిస్తున్న వర్క్ షాప్ కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు తాము తెలుగు మీడియం అన్న భయం వీడాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి బాలికలు 10వ తరగతి తర్వాత చదువుకు దూరమవుతున్నారని, అలాంటి పరిస్థితి లేకుండా 10వ తరగతిలో మండల్ టాపర్స్ గుర్తించి వారికి స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణ ఇస్తున్నామన్నారు వీఐపీ సంస్థ నిర్వాహకులు. వీఐపీ సంస్థ చేస్తున్న బాలికల విద్యను ప్రోత్సహించడం అనే కార్యక్రమం గురించి ఇక్కడ ఈరోజు రేపు 2 రోజుల వర్క్షాప్ పిల్లలకు నిర్వహించడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా వాళ్ళ స్కూల్లో తెలుగు మాధ్యమంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన మండల్ టాపర్స్ వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో కూడా వాళ్ళు మండల్ టాపర్స్గానే కాకుండా వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసము, ఇతర స్కిల్స్ నేర్చుకోవడం కోసము వాళ్ళకి అనేక అవకాశాలు కల్పించడం జరుగుతుంది. పిల్లలు ఏ విధంగా తెలుగు మీడియంలో వచ్చి ఇంగ్లీష్ మీడియంలో వచ్చినా కూడా భయం వీడి చక్కగా ముందుకు సాగాలని వెల్లడించారు. ఇంటర్ 2 ఇయర్స్ కష్టపడి చదివితే మీరు అంటే మీ భవిష్యత్తులో ఒక దారి అంటే ఒక మార్గం వేసుకుంటారు. అయితే డాక్టర్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, లేదంటే ఇంకోటి లెక్చరర్ కావచ్చు, టీచర్, ఎనీథింగ్. బట్ ఆ ఇంటర్ అనేది చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఉండాలి. నా మటుకు నేనైతే లాజికల్ రీజనింగ్ కోసం మ్యాథ్స్ తీసుకోమని చెప్తాను. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మ్యాథ్స్ అనేది ఎప్పుడు మన మైండ్ని క్రియేటివ్గా ఉంచుతుందని నేను నమ్ముతాను. మాకు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటాయి. సో వీళ్ళందరి ఆశయాలకు అనుగుణంగా మీరు మంచి చదువుకొని మంచి ఇక్కడ నిలబడి మాట్లాడే రోజు మీకు రావాలి. నేను వచ్చి మాట్లాడినా కాదు, మీ జిల్లాలో మీరే ఇగో ఫలానా ఫౌండేషన్ విలేజ్ ఇన్ పార్ట్నర్షిప్ ద్వారా నేను ఆ రోజు చదువుకున్నా, ఇగో ఈరోజు నేను ఈ జిల్లా కలెక్టర్ని లేదంటే ఈ జిల్లా ఎస్పీని, దీని ద్వారా ఈ ఉపయోగం ఉంది, చదువుకోండి అని మీరు చెప్తే అది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. నేను అవుట్ సైడరే కదా, మీరు చెప్పేదానికి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి చక్కగా చదువుకోండి, మంచి దారిలో నడవండి. థ్యాంక్ యూ.